ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 137. ఇవాళ మనకు ఆఫీస్ అవుటింగ్ ఉంది. సో ఇవాళ కొంచెం మంచి రెడీ వెళ్దామని చెప్పి నిన్న ట్విల్స్ నుంచి కొన్ని అవుట్ఫిట్ షాపింగ్ చేసిన. ఇంకొక అవుట్ఫిట్ ట్రై చేసి ఏది బాగుందో చూద్దాం. ఇంకా మనం షాపింగ్ చేసిన బట్టలను ఒకసారి ట్రై చేసి ఫైనల్లీ దీనికి ఫిక్స్ అయినా. మన ఆఫీస్ ఒకేషన్ కి అఫీషియల్ గా ఉంటది. ఇంకా మంచిగా డాడీ గిఫ్ట్ చేసిన వాచ్ వేసుకుని ట్విల్స్ లో మన అవుట్ఫిట్ తో పాటు ఆ పర్ఫ్యూమ్ కలెక్షన్ కూడా షాపింగ్ చేసినాం కదా. ఇంకా లాస్ట్ అది వేసుకొని అవుటింగ్ కి స్టార్ట్ అయిపోయినాం. బాబా అసలు ఎండ మామూలుగా లేదు. లక్కీ ఈ షర్ట్ చాలా బ్రీతబుల్ ఉంది, లేదంటే అక్కడికి వెళ్ళేసరికి చెమట అయిపోతుండే. ఫైనల్లీ మన అవుటింగ్ లొకేషన్ రీచ్ అయిపోయినాం. ఇంకా లోపల రాగానే ఆ ప్లేస్ చూసి అసలు లవాక్ అయిపోయినా. అసలు మొత్తం ఆ ప్లాంట్స్ సన్లైట్ తో బ్యూటిఫుల్ ఉండే. అసలు ఇంత బాగా ఎట్లా మెయింటైన్ చేసిరా అనిపించింది. పైగా బోనస్ ఏం తెలుసా, నా సీటింగ్ పక్కనే కోయి ఫిషెస్ ఉండే. ఇక వాటినే చూస్తూ కూర్చున్నా. ఇంకా మా టీం మెంబర్స్ రాగానే ఫోటోలు దిగుడు స్టార్ట్ చేసిరు. ఆ గ్యాప్ లో నేను ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చున్నా. స్వర్గం అసలు దూరమైన పర్లే కానీ ఈ ప్లేస్ కి వస్తూనే ఉండాలి. చలో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసే టైం అయింది. నువ్వు డైట్ ఉన్నప్పుడు ఇలాంటి ఒకేషన్ వచ్చి బయట తినాల్సి వస్తే ఏం చేయాలి చెప్తా చూడు. ఫస్ట్ కాక్టైల్స్ మాక్టైల్స్ అన్ని వదిలేసి తందూరి సెక్షన్ పో. తందూరి ఐటమ్స్ డీప్ ఫ్రై ఉండవు కదా, సో అందుకే ఏదైనా తీసుకో. ఇంకా రెగ్యులర్ సాఫ్ట్ డ్రింక్స్ బదులు డైట్ కోక్ తీసుకో. ఇలా చేస్తే నీ డైట్ అంత ఎఫెక్ట్ కాదు. చలో ఇంకా మంచి డైట్ కోక్ తాగుతూ తందూరి చికెన్ తింటూ వ్యూ ఎంజాయ్ చేసిన. చలో ఇంకా అవుటింగ్ మంచిగా అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఇంకా అలా ఇంటికి స్టార్ట్ అయ్యేం లేదు, వర్షం పడేలా ఉంది. అనుకున్నట్టే వర్షం పడడం స్టార్ట్ అయింది. కానీ లక్కీగా నేను జాకెట్ తెచ్చుకున్నా. ఇంకా అలా వర్షంలో తడుచుకుంటే రైడ్ ఎంజాయ్ చేసి ఫైనల్లీ మనం ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇంక ఇవాళ కొంచెం వీడియో గేమ్ ఆడి జల్దీ పడుకునేద్దాం. గుడ్ నైట్.